హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. అందులో మేము ఉండాలి. ఈరోజు వీడియో ఏంటంటే బీరకాయ, క్యాప్సికమ్, క్యారెట్ కర్రీ అండి. చేద్దాము. స్టార్ట్ చేస్తామా? ఇప్పుడు స్టవ్ మీద బండలు పెట్టాను, పాట్ పెట్టాను. కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. చూడండి, ఆయిల్ కొంచెం 3 స్పూన్స్ వేసాను. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం వేడెక్కింది. కొంచెం ఆవాలు, కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. జీలకర్ర ఆవాలు వేసాను. అవి చిటపట అన్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆయిల్ వేడెక్కిందండి. చిటపట అన్నాయి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేస్తున్నాము. ఇలా ఆనియన్స్ వేగనిద్దాము. కొంచెం కరివేపాకు వేస్తున్నాము. వెల్లుల్లి వేద్దాము. 2 వెల్లుల్లి సన్నగా కట్ చేశాను, వేసేద్దాము. ఇలా కొంచెం వేగనిద్దామండి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత క్యారెట్ వేసేద్దాము. కొంచెం క్యారెట్ వేస్తామండి. క్యారెట్ గట్టిగా ఉంటుంది కదా, ఆనియన్స్లో వేసామంటే కొంచెం బాగా మెత్తగా ఉడుకుతుంది. కొంచెం క్యారెట్ వేసిన తర్వాత 1 మినిట్ అలా వేస్తాము. ఇప్పుడు టమోటా వేసేద్దామండి. టమోటా వేసేద్దాము ఇప్పుడు. అలాగే ఇప్పుడు సాల్ట్ వేద్దాము. కొంచెం 1.5 స్పూన్ వేస్తున్నాను. కొంచెం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు బాగా ఇది మగ్గిన తర్వాత కొంచెం లైట్గా మగ్గిన తర్వాత బీరకాయ వేసేద్దాము. కర్రీ రోటీలో, చపాతీ, రైస్ అన్నిటిలో బాగుంటుంది. బీరకాయ వేసేద్దామండి. ఇప్పుడు మగ్గింది చూడండి, బాగా మగ్గింది కదా. ఇప్పుడు క్యాప్సికం వేసుకున్నాము. ఇందాక నేను చెప్పడానికి మర్చిపోయానండి, ఒక 1/2 చెక్క నిమ్మకాయ కొంచెం పిండుకుంటే బాగుంటుంది. అది ఆప్షనల్ అండి, కావాలంటే పిండుకోవచ్చు, లేకపోతే లేదు. కంపల్సరీ ఏం లేదండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాము. చూడండి, 1 స్పూన్ కొంచెం వేసాను. గరం మసాలా కొంచెం
కొంచెం ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. అంటే మన టేస్ట్ని బట్టి కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా. నేనైతే 1½ స్పూన్ వేస్తాను. కారం ఉప్పు ఆప్షన్, అది మన ఇష్టం అండి. కొంచెం ఉప్పు తినేవాళ్ళు స్పైసీగా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. కొత్తిమీర పుదీనా వేసాను కదా. ఇట్లా బాగా అంతా కలిపేసి ఉప్పు కారం అన్నీ బాగా పట్టుకుంటుంది కదా. వెజిటేబుల్స్ మొత్తం ఇట్లా తిప్పేసి 1 కప్పు వాటర్ పోద్దామండి. 1 కప్పు వాటర్ పోస్తున్నాను. ఇంకా కొంచెం 1½ కప్ అయినా వేసుకోవచ్చు. నేనైతే కప్పు వేసి కొంచెం వేస్తానండి. కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఫ్రై లాగా ఉండాలంటే 1 కప్ సరిపోతుంది. ఇప్పుడు కొంచెంసేపు మూతేసి మగ్గనిద్దాము. 5 మినిట్స్లో అయిపోతుందండి. ఈజీ ఈ కర్రీ, చాలా ఈజీ. ఇప్పుడు ఇలా ఉడికింది. ఇంకా 2 మినిట్స్లో మొత్తం ఉడికిపోతుందండి. ఒక 90% ఉడికిపోయింది. కూర అనేది కొంచెం పీల్చుకున్న తర్వాత బౌల్లో పోస్తున్నామండి. చూసారు కదండి, ఇదే బీరకాయ కూర రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే బీరకాయ, క్యాప్సికమ్, క్యారెట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను కదా. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బీరకాయ, క్యాప్సికమ్, ఆనియన్, టమోటో, క్యాప్సికమ్, వెల్లుల్లి కొంచెము, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, గరం మసాలా, కారం 1 స్పూన్ కారం, 1½ స్పూన్ సాల్టు, ఒక 4 స్పూన్స్ చిన్న స్పూన్స్ ఆయిల్ అండి. అంతే దీనికి కావాల్సిన పదార్థాలు. సింపుల్ అండి. చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.